హలో, నమస్తే సార్, నేను ఫణిని మాట్లాడుతున్నాను. చెప్పు ఫణి. ఏం చేస్తున్నారు? డిన్నర్ అయిందా? ఇప్పుడే అయింది. చెప్పు, సంగతులేంటి? శ్రీనివాస్ అండ్ ఫ్యామిలీ ఎల్లుండి అమెరికా వెళ్ళిపోతున్నారు. అవునా? నాకు ఇందాకే తెలిసింది. ఆయన మనకేం ప్లస్ కాలేదు. ఆస్తులేవో అమ్ముతాడు, చౌకగా కొందాం అనుకుంటే అబ్బే ఆ వ్యవహారాలే లేవన్నాడు. అయినా అమ్ముకోవాల్సిన అవసరం వాళ్ళకే ఉంది చెప్పు. లేదనుకోండి, కానీ ఏదో ఆశపడ్డాను, అవ్వలేదు. కలిసిరాని ఫ్రెండ్షిప్ వేస్ట్. అంటే ఏదో కలిసి రావాలని ఆశించి మరీ ఫ్రెండ్షిప్ చేస్తావా నువ్వు? అంటే అలా అని కాదు, కాకపోతే సరే, ఉంటాను. గుడ్ నైట్. సుజాత వాళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారన్నమాట. మంచిది. ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండడమే అన్ని విధాలా మంచిది. శారదా, ఏంటి భాస్కర్? నా వాచి పర్స్ ఎక్కడ పెట్టావు? చూడక్కడే ఉంటాయి. ఇక్కడే ఉన్నాయా? ఎక్కడున్నాయబ్బా? ఓ, ఇక్కడ పెట్టావా? భాస్కర్, అరే ప్రకాష్, వెల్కమ్ వెల్కమ్. నువ్వు వచ్చావంటే నేను నమ్మలేకపోతున్నాను. అసలు నువ్వేనా? కూర్చో 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 కూర్చో. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ? కాఫీ. ఓకే. ఎవరొచ్చారు భాస్కర్? ప్రకాష్, మొన్నేదో రోడ్డు మీద గొడవ అయిందని భాస్కర్ చెప్పాడు. మళ్ళీ అదేమైనా? చచ్చా, అదేం లేదు. మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. అసలు సంగతి ఏంటంటే, రేపు మమ్మీ, డాడీ, మేమంతా అమెరికా వెళ్ళిపోతున్నాం. రేపే? అవును, రేపే వెళ్ళిపోతున్నాం. అందుకనే అన్నయ్య లాంటి నిన్ను, వదినమ్మ లాంటి శారదా గారిని కలవాలని వచ్చాను. మీరెవరో తెలియక, మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక, అజ్ఞానంతో మీ పట్ల చాలా దురుసుగా, తప్పుగా ప్రవర్తించాను. అందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. హే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? లేదు, మీరిద్దరు నన్ను మనస్ఫూర్తిగా క్షమించారంటే నాకు అంతకంటే ఆనందం లేదు. సరే, క్షమించాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. హ్యాపీ. హ్యాపీ కదా? ఇప్పుడు చెప్పు, ఏం తీసుకుంటా? కాఫీ, టీ? అయ్యో, ఇందా కాఫీ అని చెప్పాడు, మాటలో పడి మర్చిపోయాను. వెళ్ళు వెళ్ళు, తీసుకురా. విదిన్ సెకండ్స్. 1 minute. ఏంటయ్యా? ఏం లేదు, మీ ఇద్దరికి నాదో చిన్న గిఫ్ట్. ప్లీజ్. ఏంటి ప్రకాష్ ఇది ఇంత బరువుగా ఉంది? చూడండి, మీకే తెలుస్తుంది. నీ ముందే చూడడం మర్యాద కాదేమో. మనలో మనకేంటి భాస్కర్, ఏం పర్వాలేదు, చూడు. అరే, సీతారామ లక్ష్మణులు, భలే బాగుంది ప్రకాష్. శారదొదిన, భాస్కర్ అన్నయ్య, తమ్ముడు ప్రకాష్. బాగా చెప్పావు. అయితే ఇక ముందు నువ్వెప్పుడు మాతోనే ఉంటావన్నమాట. అంత అదృష్టం అనుకుందా? ఇందులో ఏముంది, నువ్వు ఉంటానని చెప్పి మీ అమ్మగారితో నేను మాట్లాడతాను. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకునే పూచి మాది. నీకే లోటు రానివ్వం, ఓకే? చాలు, ఈ మాట చాలు. భలేవాడివే. ఇదిగో తీసుకో, నీ ముద్దుల మరిది ఇచ్చిన గిఫ్ట్ భద్రంగా దాచుకో. షూర్. కూర్చో. ఇంకేంటి ప్రకాష్, అసలు ఇంటికి మమ్మీ డాడీ ఎలా ఉన్నారు? బాగున్నారు. అడిగానని చెప్పు. వీలైతే నేను శారద వచ్చి సాయంత్రం మమ్మీ వాళ్ళని కలుస్తామనుకో. ఒకవేళ, ఎందుకంటే రేపు నేను ఊరు వెళ్తున్నాను, ఆ హడావిడిలో ఉన్నాను, అందుకనే చెప్తున్నాను. ఒకవేళ కలవలేని పక్షంలో. ఆ మాట అనకు భాస్కర్, మమ్మీని ఒకసారి తప్పకుండా కలు. సరే, నీ మాట ఎందుకు కాదనాలి, తప్పకుండా కలుస్తాను. తీసుకో ప్రకాష్. భాస్కర్, ఇంకేంటి ప్రకాష్, ఏం సంగతులు? మీరిద్దరు త్వరలో అమెరికా రావాలి. ఆ ఏర్పాట్లు నేను చూస్తాను. షూర్. అమెరికా? వద్దదే ప్రకాష్, వస్తున్న జీతంతో అమలాపురమే వెళ్ళలేం. అమెరికా ఎక్కడికి వస్తాం? ఆ జరగని పని గాని. నీకేంటనయ్య, నువ్వు కరోడుపతివి. అవునవును, అక్కడంతా ఆ మాటే అనుకుంటున్నారు.
అనుకునే రోజు వస్తుంది, నువ్వే చూడు. ఆ, చూద్దాం. ఆ రోజు మాత్రం ముందే ఎన్ని అమలాపురం తీసుకెళ్దాం, ఆ తర్వాతే అమెరికా. ఏ హాయ్, అలాగేనండి. జాగ్రత్తగా పెట్టు. ఇదిగో. పైడమ్మా, పైడమ్మా, అమ్మా ఫోటో రెడీనా? రెడీ అమ్మా. ఏది? ఇదిగో. చాలా బాగుంది కదూ. పండంటి కాపురంలా ఉంది తల్లి, చూడ ముచ్చటగా ఉంది. అసలు ఈ ఫోటో ప్రపోజల్ ఎవరిదో తెలుసా? ప్రకాష్ది. నిన్న శారదా భాస్కర్ మన ఇంటికి వచ్చినప్పుడు పట్టుపట్టి అంతా ఇలా ఫోటో దిగాలన్నాడు ప్రకాష్. శ్రీనివాస్ కూడా కాదనలేదు. పోన్లే తల్లి, ఈ రకంగానన్నా కొడుకుని కోడల్ని ఎంటెత్తికెళ్తున్నావు. గొడవలు ఎందుకు అనుకున్నాడో ఏమో. నిన్న శారదా వాళ్ళని బానే రిసీవ్ చేసుకున్నాడు ప్రకాష్. పైగా వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళని ఇక్కడికి రమ్మని పిలిచింది కూడా వాడేనట. ఏవిచ్చాడో తెలీదు కానీ భాస్కర్ వాళ్ళకి ప్రకాష్ ఏదో గిఫ్ట్ కూడా ఇచ్చాట. కావలసింది అదే తల్లి, చల్లగా అందరూ కలిసి ఉండటమే కావాలి. జాగ్రత్త, జాగ్రత్తగా కారులో పెట్టించు. సరే తల్లి. హలో 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 మోహన్, లాభం లేదు. ఆఖరిసారిగా అడిగినా నీ కొడుకు ఫలానా అని సుజాత చెప్పదు కాక చెప్పదు. ఇక మాట్లాడి ప్రయోజనం ఉంది, అనవసరం. కొడుకు ఆచూకీ కోసం కడసారి ప్రయత్నమేమో. మోహన్ అడుగుంటే బాగుండేది. చెప్పాలని లేకపోయినా భాస్కరే నీ కొడుకని చెప్పేసేదాన్ని. అడగలేదంటే, కనీసం ఫోన్లో మాట్లాడుతోంది తనేనని కూడా చెప్పలేదంటే, మోహన్ మనసులో ఏముందో ఏమో. సరే, ఎప్పుడు తెలిస్తే అప్పుడే తెలుస్తుంది. అందాక ఇంతే. రారా, నీకోసమే చూస్తున్నాం. అవతల ఫ్లైట్కి టైం అవుతోంది. పదరా, నువ్వు ముందు కారెక్కు. ఓకే, వెళ్ళొస్తాను పైడమ్మా. మంచిది బాబు. వెళ్ళొస్తాం పైడమ్మా. సరే బాబు. ఉంటాను పైడమ్మా. మంచిదమ్మా. ఎక్కండి. మీ హడావిడి బంగారం కాను, ఎక్కుతున్నామండి. పదరా. మీదే ఆలస్యం. వీడిలా ఊరెళ్తున్న సంగతి నాకిందాకే చెప్పాడు. అందాక తెలీదు. డ్రాప్ చేద్దు కానీ రారా, కాసేపు సరదాగా కౌరులాడుకోవచ్చంటే వచ్చాను. లేకపోతే తెలిసే అవకాశమే లేదు. రాత్రి నేను ఎలాగో వనజకు ఫోన్ చేస్తాను కదా, అప్పుడైనా చెప్పేదాన్ని. అది వేరే సంగతి శారద గారు, ముందు చెప్పాలి కదా. అనుకోని ప్రయాణం రా బాబు, చంపుతున్నావు. ఓహో, సుజాత గారిది కూడా అనుకోని ప్రయాణమేనా? అది చెప్పలేదు. నిజంగా అది కూడా ఇంతేరా బాబు. అన్నీ ఇలాగే చెప్తావురా. సరే వెళ్దాం పద. నీదే ఆలస్యం. ఆగండి ఆగండి బాబు, శారదమ్మ తల్లి ఎదురొస్తుంది. అంతకంటేనా? పద తల్లి.
ఇప్పుడు వెళ్ళండి బాబు. వస్తాను రంగమ్మ. మంచిది బాబు. బాయ్. హాయ్. హలో. ఈసారి ఫుట్బాల్లో సిటీ కాలేజే గెలవాలి. ఏ అనుమానమా? కాదు గురు, గెలిచి తీరాలంటున్నాను. తప్పకుండా గెలుస్తాం, నాది పూచి. గోల్ చేశానంటే గ్రౌండ్ అంతా గింగిర్లు ఎత్తాలి. ఎలా గింగిర్లు ఎత్తిస్తానో చూడు. చాలు గురు, ఈ స్పిరిట్ చాలు, గెలుపు మందే. కీప్ ఇట్ అప్. అను డాన్స్ డ్రెస్ నీతో తీసుకొస్తుంది కదా? తీసుకొస్తుంది తల్లి, కంగారు పడకు. పక్క కదా? పక్క. నీకో సంగతి తెలుసా? అది నేను డ్రెస్ తీసుకున్నాం. తను తీసుకొస్తానని వెంట తీసుకెళ్ళింది. చాలా అయితే ఓకే. గురు, కర్పూరం కొబ్బరికాయ రెడీ గురు. ఉండే ముందాళ్ళంతా ఎక్కనే రెడీ అని చెప్పాను గురు. అంత మాత్రానికి చిరాకెందుకు? ఎక్కువ మాట్లాడక వెళ్ళి పని చూసుకో. సరే గురు. మీరేం వర్రీ కాకండి, ప్రైజులన్నీ మనవే. ఓ జువాలజీ లెక్చరర్గా నేను చెప్తున్నాను, మీరే చూడండి. అంటే జువాలజీ లెక్చరర్స్ జాతకాలు కూడా చెప్తారన్నమాట. భలేవారే, మీరింతగా చెప్తున్నారు కాబట్టి సరే చూద్దాం. అన్నట్టు అసలు సంగతి మీకు చెప్పడం మర్చిపోయాను. బంగాళాఖాతంలో వాయుగుండం అట, అటు సైడ్ అంతా ఒకటే వర్షాలట. ఇందాకే టీవీలో ఫ్లాష్ న్యూస్ చూశాను. అలాగా? మరైతే కాంపిటీషన్స్ కండక్ట్ అవుతాయంటారా? అయి తీరుతాయి, లేకపోతే ఈ పాటికే క్యాన్సిల్ అని మెసేజ్ వచ్చేదిగా. అయినా ఈ వాయుగుండాలను ఎవరు నమ్మారు చెప్పండి? ఇలా వచ్చి అలా పోతాయి. సరే గాని ఇంతకీ ఈ భాస్కర్ ఏంటండి ఇంకా రాలేదేంటి? అదిగో అడగగానే వచ్చాడు. గుడ్ మార్నింగ్. రావయ్యా భాస్కర్, రారా, నీకోసమే చూస్తున్నావు. వస్తున్నాను సార్, 1 సెకండ్. అదిరా, శారదని జాగ్రత్తగా చూస్తూ ఉండు. ఈ 5-6 రోజులు రంగమ్మ మా ఇంట్లోనే ఉంటుందనుకో. అయినా నువ్వు వనజ ఒకసారికి ఇంకోసారికి శారదకు ఫోన్ చేస్తూ వివరాలు కనుక్కుంటూ ఉండండి. ఏ సరేరా. తర్వాత ఇంకో విషయం చెప్పు. అదిగో నీతూ రానే వస్తుంది. హాయ్ నీతూ. హాయ్. హాయ్ తర్వాత ముందు దీని డాన్స్ డ్రెస్ తీసుకొచ్చావా లేదా? ఎందుకు తేను? తెచ్చాను. విన్నావు కదా? థ్యాంక్స్. ఎక్కండి సార్, బస్ ఎక్కండి, టైం అవుతుంది. పదండి రా. అమ్మా రండమ్మా, బస్ ఎక్కండి. అరే, నేను అన్ని క్షేమంగా చూసుకుంటాను గానీ నువ్వు క్షేమంగా వెళ్ళి లాభంగా రా. ఉత్త చేతులతో వస్తా అనుకున్నావారా? వెళ్ళినందుకు మినిమం 1 డజన్ కప్పులు లాక్కొస్తాను. ఈ కప్పులు కాదు కదా. ఒరే నమస్తే సార్. ఏం కృష్ణ, బాగున్నావా? బాగున్నాను సార్. మీ ఫ్రెండ్ దిగి పెట్టడానికి వచ్చినట్టున్నావు. అవును సార్. ఎక్కండి, ఇప్పటికే లేటు. అలాగే, వస్తారా? విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను సార్. మంచిది, వస్తాం సార్. మన కాలేజీ పేరు నిలబెట్టాలి. తప్పకుండా సార్. గుడ్. వస్తాను రా. రైట్. ఫోన్ చేస్తుండు. ఉంటాను సార్. బాయ్. బాయ్ సార్. బాయ్. బాయ్ ఫోన్ సార్. శాంతి ఓకే చెప్పు. బాయ్. బాయ్ సార్. ఇంకా ఏంటి ఆ సంగతులు? రంగమ్మా, అది ఎప్పుడో వెళ్ళిపోయింది గాని ఏం కావాలో చెప్పండి. మంచినీళ్ళు కావాలి. తెస్తానుండండి.
తీసుకోండి. ఇంటర్ కాలేజీ కాంపిటీషన్లని భాస్కర్ ఊరెళ్ళాడట. 5-6 రోజుల వరకు రాడట. శారద ఒకతే ఇంట్లో ఉంటుందని తోడుగా ఉండాలని చెప్పి తొందరగా వెళ్ళిపోయింది రంగమ్మ. నెలలు నిండుతున్న తను ఇంట్లో పెట్టుకొని ఈ టైంలో క్యాంపులేమిటి? వద్దని శారద గట్టిగా చెప్పలేకపోయిందా? ఎందుకు చెప్పుండదు, కాకపోతే తప్పనిసరి అయి ఉంటుంది. ఏమిటి తప్పనిసరి? ఈ నెల పోతే అక్కడ కాంపిటీషన్స్ జరగవా? బుద్ధి ఉండాలి. సర్లే, తను ఒక్కతే అక్కడే ఉంటుంది. ఇక్కడ పిలిస్తే పోతుంది. రేపు నువ్వు వెళ్ళి తీసుకురా. వస్తుందంటారా? ఎందుకు రాదు? రాదు. ఎంతైనా అది మీ కూతురు కదా. మీ బెంకం పట్టుదలే దానికి ఉంటాయి. సరే, ఈ 4 రోజులు నువ్వే అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉండు. నేను అదే అనుకున్నానండి. ఓలమ్మ ఓలమ్మ, ఏం తల్లి ఆ సౌండ్ ఏంటి? కూతంత తగ్గించినదేటి? తగ్గించమన్నాను గాని కట్టేమన్నానేటి? ఎట్టుకో తల్లి, నా తల్లి నా తల్లి, ఎట్టుకో తల్లి. నానేటంతాను ఏటి అన్నం, ఎట్టుకో. అలా రా దారికి. ఇప్పుడు ఏం చేయాలి? పాలు తాగాలి, అంతేనా? ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ కని బయలుదేరిన సిటీ కాలేజ్ బస్సు సీతానగరం దగ్గర వరద నీటిలో కొట్టుకుపోయింది. బస్సులో కండక్టర్, డ్రైవర్తో పాటు 40 మంది ప్రయాణికులుండగా 4 గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. గల్లంతైన వ్యక్తుల పేర్లు, వివరాలు. సత్యప్రకాష్ సీనియర్ ఇంటర్ విద్యార్థి, నివేదిత షార్ట్ నేమ్ నీతు జూనియర్ ఇంటర్ విద్యార్థిని, లక్ష్మణ్ ఫిజిక్స్ లెక్చరర్, భాస్కర్ మ్యాథమెటిక్స్ లెక్చరర్. శారదమ్మ, శారదమ్మ తల్లి, పోలమ్మ ఏటైపోయినా తల్లి, పోలమ్మ శారదమ్మ తల్లి.